నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వగృహంలో ఘనంగా జన్మదిన వేడుకలు. ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీనమైన మామిడిపల్లి పేర్కిడ్ గ్రామ పంచాయతీలు రికార్డులు స్వాధీనం చేసుకున్న మున్సిపల్ కమిషనర్. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆలయాల్లో పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎన్సీఎన్ వార్తకు స్పందన. ఇసపల్లిలో ఎర్రజొన్న పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రజ్ఞులు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో వేముల ప్రశాంత్ రెడ్డి స్వగృహంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితో కేక్ కట్ చేయించారు. బాల్కొండ నియోజకవర్గం నుండి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు వేముల ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. పూసింది పున్నమి వేల్పూరులో, కాసింది వెన్నెల బాల్కొండలో. పూసింది పున్నమి వేల్పూరులో, కాసింది వెన్నెల బాల్కొండలో. తారల్లే మెరిపే మెరిసే, అది చూసి పల్లెలు మురిసే. ఆనందం మంచులు దాటే భువి నుండి దివికే ఎగిరే. జయ హో మా వేముల ప్రశాంతన్న, అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జయ హో మా వేముల ప్రశాంతన్న, అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అనుబంధమే మీ ఇల్లే నందనవనమే, మచ్చలేని మంచితనమే, ప్రేమంటే నీ సొంతమే. చుక్కల్లో చంద్రుడవు, ఉదయించే సూర్యుడవు, చీకట్లను చీల్చావు, వెలుగులనే నింపావు. చుక్కల్లో చంద్రుడవు, ఉదయించే సూర్యుడవు, చీకట్లను చీల్చావు, వెలుగులనే నింపావు. ప్రగతిని సాధించవచ్చిన మా పల్లెల భగీరథుడవే. జయ హో జయ హో జయ హో జయ హో మా వేముల ప్రశాంతన్న, అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. జయ హో మా వేముల ప్రశాంతన్న, అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. వేల్పూరుల పుట్టి పెరిగి పై చదువుకు పట్నం వెళ్ళి, ఉన్నత శిఖరాలను తాకి ఆ చంద్రుని చెంతన చేరి, నీ విద్యా బుద్ధులతో ప్రపంచాన్ని చదివావు, తెలంగాణ సాధనలో మునిగి తేలిపోయావు. నీ విద్యా బుద్ధులతో ప్రపంచాన్ని చదివావు, తెలంగాణ సాధనలో మునిగి తేలిపోయావు. పరాయి పాలనొద్దని చెప్పి పాటలెన్నో పడ్డావన్నా. జయ హో మావే. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో తెలంగాణ బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం మరియు కార్మిక శాఖ ఆధ్వర్యంలో టేకేదారులతో, బీడీ కార్మికులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ టేకేదారుల సంఘం అధ్యక్షుడు మరియు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులు రూప్ సింగ్లు మాట్లాడుతూ, బీడీ పరిశ్రమ క్షీణిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బీడీ వర్కర్స్కి జీవన భృతి మరియు పెన్షన్లు అందించి బీడీ కార్మికులను ఆదుకోవడం జరిగిందని అన్నారు. అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎంపీ కవితని భారీ మెజార్టీతో గెలిపించి
కార్మిక శక్తిని చూయించాలని చెప్పారు. బీడీ కార్మికులకు ఇచ్చే పెన్షన్ను టేకేదారులకు కూడా ఇస్తామని హామీ ఇచ్చారని, కావున బీడీ కార్మిక శక్తి ఏకమయ్యి ఎంపీగా కవితని గెలిపించాలని కార్మికులకు టేకేదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దుంపల నారాయణ, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, టేకేదారులు రమేష్ గౌడ్, రవి, రాజేశ్వర్, కార్మికులు లక్ష్మి, వినోద తదితరులు పాల్గొన్నారు. కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరి ఎంపీ అభ్యర్థిగా గౌరవనీయురాలైనటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారిని కార్మిక వర్గం అంతా కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాం. యావత్ బీడీ పరిశ్రమ కార్మికులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇప్పటికే బీడీ పరిశ్రమ క్షీణిస్తున్నటువంటి దశలో టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కవితమ్మ గారి నాయకత్వంలో, సారథ్యంలో మాకు వృత్తిని అందిస్తూ ఉన్నారు. టేకేదారులకు కూడా అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఈ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజారిటీతో కార్మికులంతా కవితమ్మ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి అందరు సంపూర్ణంగా హామీ ఇస్తున్నారు. ఆ కార్మిక వర్గాన్ని ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి, పేర్కిడ్ గ్రామాలను ఆర్మూర్ మున్సిపల్లో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో 2 గ్రామాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ రికార్డులను ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రత్యేక అధికారి కార్యదర్శులు శ్రీనివాస్, రాజ్కాంత్ రావులను గ్రామ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశానుసారం 2 గ్రామ పంచాయతీలు ఆర్మూర్ మున్సిపాలిటీలో కలిసిపోవడం జరిగిందని, రికార్డులను మున్సిపల్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల నలంద హై స్కూల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇంగ్లీష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆంగ్ల శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ కొరకే నిర్వహించిన పరీక్షల్లో 400 విద్యార్థులు పాల్గొనగా 140 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ బ్రిటిష్ ఇంగ్లీష్ కౌన్సిల్ CEO అతూఫా నౌషిన్ ఆధ్వర్యంలో గత 25 రోజులుగా ఇంగ్లీష్పై పట్టు కొరకు 4 లెవెల్స్ అనగా బేసిక్ లెర్నింగ్, ప్రాక్టీస్, బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, అగైన్ స్పెషల్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్, ఇంటర్వ్యూ స్కిల్స్తో పాటు సెమినార్స్ సహా అన్ని కోర్సులు శిక్షణ పొందారు. ఈ శిక్షణ తరగతులకు నలంద యాజమాన్యం అయినటువంటి ప్రసాద్ సాగర్ అనుమతినిచ్చి ఈ శిక్షణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క ఉద్యోగ సంపాదన కొరకు, అలాగే ఎప్పుడు ఆంగ్లంలోనే మాట్లాడాలని ఆకాంక్షిస్తూ ఈ శిక్షణ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత తెలుపుతూ సరళంగా మాట్లాడే విధంగా తోడ్పడుతుందని తెలిపారు. ఈ విద్యార్థులు సోమవారం జరిగే ఆన్లైన్ పరీక్షల్లో పాల్గొన్న తర్వాత సర్టిఫికేట్స్ అందివ్వడం జరుగుతుందని CEO చెప్పారు. In my school, I have learned British counseling of spoken English from Atufa Madam. I should say thanks for Principal Sagar Sir, Correspondent Professor for providing such a wonderful education. Thank you for giving this and many curriculum activities that I take both success and failure in balanced manner. My short-term goal is to become a police officer in our country. My ethic is I never neglect any opportunities. British Council of Spoken English in my school. I have learned how to give presentation, interview skills and communication skills. My strengths are my attitude that I like to take both challenges and failure in a balanced manner. Council of Education in Nalanda High School. In our school here, all the 140 students are selected. From that students, they are taking 45 students training in the school. After training, they are taking the training. They are going to write online test. After online test, they'll get the certificates from central government. It is very important for their future. And in this school, our principal sir, Sagar sir, and our correspondent sir, Prasad sir, is helping to give the education to better life for the children future. And he is motivating the children to come forward and learn the English through vocabulary skills, conversation skills, communication skills, presentation skills. Through this, the students can enroll their life. It's very better studies they are getting from these schools. I am
I am very interested to give the education for the students in Nalanda school. The students are very much cooperating in the school and management also cooperating well. And in this school, the students are giving the 100% of result and they have learned 100% of result. And thank you for giving this wonderful opportunity. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల తపస్వి తేజో నిలయం గ్లోరియస్ పాఠశాలలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్త పాండు ట్రావెల్స్ పండరీష్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం నాయకులు మ్యాక పండరీష్, తాళ్లరాంపూర్ మాజీ సర్పంచ్ కోటగిరి రామగౌడ్ మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో మంచి పదవులు పొంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ ఉండాలని, ఆ దేవుని కృపతో ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్వి తేజో నిలయం కోఆర్డినేటర్ నరేష్, ప్రిన్సిపల్ స్వరూప, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు మన రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు తన యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు తేజోస తపస్వి నిలయంలో పిల్లలందరికీ కూడా ఆరక్షకులు లాంటి పిల్లలందరికీ కూడా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మన ప్రశాంత్ అన్న యొక్క జన్మదిన సందర్భంగా తను నిన్ను నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉంటూ తెలంగాణ ప్రజలందరికీ కూడా మన సీఎం కేసీఆర్ యొక్క ఆశీర్వాదంతో సేవ చేయాలని చెప్పేసి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరి రోడ్లు భవనాలు, మరి శాసనసభ వ్యవహారాల మంత్రి, మరి అదేవిధంగా ఇట్లాంటి ఉన్నత పదవులు చేస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని మరి ఈ పిల్లల అందరూ ఆశీర్వదించి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ యువజన సమాజ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాసే క్షత్రియ విద్యార్థులకు మందిరంలో ప్రత్యేక పూజ అర్చనలు చేసి ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా యువజన సమాజ అధ్యక్షుడు డీకే శ్రీహరి మాట్లాడుతూ క్షత్రియ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలనే ఉద్దేశంతో లక్ష్మీనారాయణ ఆలయంలో విద్యార్థులు హాల్ టికెట్లకు ప్రత్యేక పూజలు చేయటం జరిగిందని, అదేవిధంగా విద్యార్థుల పేరిట అర్చనలు నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా పరీక్షలు రాసి మంచి ర్యాంకులు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఎస్జీ రాము, కాందేశ్ సత్యం, కతన్ విశాల్, విశ్వనాథ్, సీను, రాజేష్, సంతోష్, కిరణ్, అనిల్, శివానంద్, కార్తీక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు మైక్ సెట్ను అందజేసిన దత్తాత్రిని పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు, శాలువాలతో డోనర్ను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు తన వంతుగా 10,000 రూపాయల మైక్ సెట్ సిస్టమ్ను అందించినందుకు దత్తాత్రిని అభినందించారు. దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగిందని, ఇది హర్షించదగ్గ విషయమని, ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి దీనికి అందరూ కూడా అన్యదా భావించకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇందాకే మేడం చెప్పింది నీళ్లు చాలా అవసరం ఉన్నాయి మేడం అని. సరే, ఇంకొక మిషన్ భగీరథ నల్ల మరి మా తరపు నుండి ఇప్పించేస్తాను. ఒకటే నల్ల ఉంది, ఇంకొక నల్ల కూడా ఇప్పించేస్తారు. 2 నల్లలతోనే 24 గంటలు మంచినీళ్ళు రావచ్చు. మీరు ప్రతి దానికి కూడా మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని ఇంకొక నల్ల కూడా తప్పకుండా రేపెల్లుండి లోపలనే ఫిట్ చేయించేస్తాం. మరి దాంతోపాటు మీరందరూ కూడా మంచిగా చదువుకొని అందరూ కూడా మంజుల మేడం పేరును మరి మీ స్కూల్లో చదువు చెప్తున్న ప్రతి టీచర్ ఈరోజు వాళ్ళందరూ ఆతృత మా పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇంత మంచి ఆలోచించే టీచర్లు ఉంటారా? ఇవాళ మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అదేవిధంగా మీ టీచర్స్ అందరూ కూడా మమేకమై అందరూ కూడా
మరి మా బిడ్డలకు సరి అయిన ఆహారము నీళ్లు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా కూడా ముందుకెళ్తారన్న ఆలోచన మరి ఇంతకుముందే మా ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. మా బిడ్డలందరి కోసం మీరు మరి మీ తరపు నుండి అడిగినందుకు మరి మాకు తెలియపరిచినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు మేడం. తప్పకుండా మేమున్నన్ని రోజులు తప్పకుండా మా విద్యార్థినులందరి కోసం పనిచేస్తాము. ఆర్మూర్ మండలంలోని ఈసాపల్లి గ్రామంలో వివిధ రకాల్లో పండిన ఎర్రజొన్న పంటను సంబంధిత శాస్త్రవేత్తలతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ పరిశీలించారు. సీడ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగులలో వచ్చినటువంటి ఎర్రజొన్న కంకులను సేకరించి పరీక్షల కోసం తమ వెంట అధికారులు తీసుకెళ్లారు. పరిశీలన అనంతరం పై అధికారులకు నివేదిక పంపనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి, సీనియర్ శాస్త్రవేత్త డాట్ కోఆర్డినేటర్ డాక్టర్ నవీన్ కుమార్, కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ నాయక్, ఏడీఏ శంకర్ రాథోడ్, ఏఓ వీర్ సింగ్, ఏఈఓ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల చౌడమ్మ ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాంగ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, మామిడిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దేవాంగ కులస్తులు పెద్ద ఎత్తున వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి దేవాంగ సంఘం అధ్యక్షుడు భూమేని రాజ్ కుమార్, కార్యదర్శి ప్రభు, ఉపాధ్యక్షుడు బొంకె రామ్శంకర్, కోశాధికారి భూమేని సాగర్, సలహాదారుడు బొంకె రామ్ శివప్రసాద్, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దేవాంగ సంఘం మామిడిపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు కులదైవమైనటువంటి చౌడేశ్వరి మాత యొక్క 7వ వార్షికోత్సవము ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ అమ్మవారికి అభిషేకము మరియు తదనంతరము యజ్ఞ కార్యక్రమము, అదేవిధంగా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమము జరుపుకుంటున్నాము. ఇదే విధంగా అమ్మవారి కృప మా దేవాంగ కులస్తులపైన, గ్రామ ప్రజలపైన, అందరిపైన ఉండాలని తెలుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఇంకా ఘనంగా అమ్మవారి ఉత్సవము జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో సమాజ సేవకుడు తులసి కుమార్ పట్వారి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 85 మంది విద్యార్థులకు పరీక్షల సందర్భంగా ఉచితంగా పరీక్షా ప్యాడ్లను, సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని, 10వ తరగతి ఫలితాల్లో ఆలూరు పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించాలని, 10/10 GPS సాధించి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు హరిత, ఉపాధ్యాయులు ఆనంద్, సుబ్బారెడ్డి, సందీప్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్లాస్లో మంచి చదివే పిల్లలకు ఇవ్వడము, అలాగే మంచి బుక్స్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. అదే ఉద్దేశంతో మన పాఠశాల విద్యార్థులకు కూడా క్లాస్ పెన్స్ ఇవ్వడానికి ఈరోజు మన పాఠశాల ఇచ్చేసారు. ఒకసారి క్లాస్తో లోని ఆలూరు గ్రామంలో ఈ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు పరీక్ష సామాగ్రిని నేను ఇవ్వడం జరిగింది. అయితే సామాజిక సేవలో భాగంగా ప్రతి సంవత్సరము మనకు ఆలూరులో కానీ దేగాము, ఈ సంవత్సరం కూడా మనం దేగాము బాయ్స్ హై స్కూల్ అండ్ గర్ల్స్ హై స్కూల్లో ఇవ్వడం జరిగింది. మునుముందు కూడా ఈ సామాజిక సేవలో భాగంగా పరీక్ష ప్యాడ్సే కాదు, ఈ చలివేంద్రం, ఇప్పుడు ఈ వేసవి కాలంలో చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నాను. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు తెలియజేయదు ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి మానసిక ఇబ్బంది గురి కాకుండా, ప్రెషర్ ఒత్తిడి గురి కాకుండా మీరు ఎంత చదువుతారో అంత కష్టపడి క్రమశిక్షణతోని ఈ 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ రాసి మీ యొక్క ఉపాధ్యాయులకు, తర్వాత తల్లిదండ్రులకు, మీ యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సామాజిక సేవ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న హెచ్ఎం మేడం,
హరిత మేడం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వారు కూడా మాకు ప్రోత్సాహం ఇస్తారు, ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అందులో భాగంగానే ఇక్కడ పరీక్ష ప్యాడ్స్ విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని అశోక్ నగర్లో గల శ్రీరామ లేడీస్ టైలర్లో యువ పరివర్తన్ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సులో శిక్షణ పూర్తయిన మహిళలకు, యువతులకు మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బాబులు చేతుల మీదుగా ఎన్ఎస్డిసి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇటువంటి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ప్రోత్సహించే విధంగా ఉంటాయని, ఇటువంటి శిక్షణనిస్తున్న పరివర్తన సంస్థ వారిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో యువ పరివర్తన సంస్థ సిసి సౌజన్య సభ్యులు శ్రావణ్ కుమార్, లక్ష్మి, శిక్షకురాలు సుజాత, మహిళా కౌన్సిలర్లు వన్నెల్ దేవి లత, వన్నెల్ దాస్ లత, బోన్ల సుజాత, నర్మె రజిత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని మగిడి గ్రామంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలు గ్రామస్తులకు వడదెబ్బపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త మోహన్ మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో ఆరు బయట అధిక శ్రమతో కూడిన పనులు చేయడం మంచిది కాదని, ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తెల్ల దుస్తులు ధరించాలని, తలకు టోపీ పెట్టుకోవడం మర్చిపోవద్దని, ఉప్పు కలిపిన మజ్జిగను లేదా గ్లూకోజ్ తాగుతూ ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు మధుమతి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం బీసీ కాలనీలో హనుమాన్ ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి మహిపాల్, వైస్ ఎంపీపీ రాములు, గ్రామ శాఖ అధ్యక్షుడు దయాకర్, వీడీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ సత్యం, మెరుగు శ్రీనివాస్, నవీన్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అడుగు బలహీన వర్గాల మరియు రైతుల పక్షపాతి అయినటువంటి బాల్కొండ ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పళ్ళ పంపిణీ, అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ రక్తదానం చేసే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సందర్భంగా మన ప్రశాంతన్న గారికి ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి పదవులు ఆశించాలని, అలాగే ముఖ్యమంత్రి గారు కలవాలంటే బంగారు తెలంగాణలో మంచి బాటలు వేయడానికి ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్నందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం ఉంది. ఇట్లాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకా 10 కాలాల పాటు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఇంకా రాబోయే కాలంలో ప్రశాంతన్న గారికి మంచి ఆరోగ్యాలు, అలాగే మంచి పదవులు కూడా ఇవ్వాలని కోరుకుంటాం. జై తెలంగాణ. రాష్ట్ర మంత్రివర్యులు మా వేముల ప్రశాంతన్న గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిజంగా మా వేల్పూర్ గ్రామానికి చెందిన మా ప్రశాంతన్న గారు ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి కీలక పాత్రలు భూమిక పోషిస్తుండడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మరియు ఎంతో ఎత్తుకు ఎదగాలని, అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. భవిష్యత్తులో మరింత రాజకీయంలో ఎంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భీమ్గల్ మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు, భవనాలు, రవాణా, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. రక్తదాన కార్యక్రమంలో బడా భీమ్గల్, పురాన్పేట్, మెండోరా, బెజ్జోరా, భీమ్గల్, రహత్ నగర్, జాగిర్యాల్ అన్ని గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఒక్కొక్కరు 250 గ్రాముల రక్తదానం చేశారు. తదుపరి రక్తదానం చేసిన వారికి పండ్లు, పాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుణవీర్ రెడ్డి, కన్నె సురేందర్, శంకర్ గౌడ్, వెల్దుర్తి మురళి, వెల్దుర్తి కిషన్, బాల్ రెడ్డి, మూతలింబాద్రి, పశువుల ముత్తెన్న, శర్మ నాయక్, రవి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
నా మండలి తరఫున నా ప్రజల తరఫున ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 5 సంవత్సరాలు అన్ని రకాల పెన్షన్ ఇచ్చి అందరి కళలో అందరి మహిళలు మనసులో కూర్చున్న అన్న గారికి మరి సవితమ్మకు అన్నకు మరి ఒక్కసారి శుభాకాంక్షలు. ఈ జన్మదిన సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం. మరి వారి 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు భీమవరం మండలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. మరి వారి జన్మించిన తర్వాత వారిని భీమవరం బాల్కొండ నియోజకవర్గానికి ఒక సివిల్ ఇంజనీర్గా అదేవిధంగా ఎమ్మెల్యేగా మా ప్రాంత ప్రజల గురించి మరి వారు ఈరోజు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఈ బాల్కొండ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి మా ప్రశాంత్ అన్న గారు ఇంకా 100 సంవత్సరాలు జీవించాలని ఎన్నో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈరోజు మరి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మా బాల్కొండ కాన్స్టిట్యూషన్ భీమ్గల్ మండలాన్ని మరి ఈరోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి అభివృద్ధి ప్రదాత యొక్క మరి పుట్టినరోజు కాబట్టి ఈరోజు నాకు సంతోషంగా మరి ఇట్లాంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి ఆయన మరి భీమ్గల్ మండలం ఎంతో అభివృద్ధి చేయడానికి మరి కోరుకున్నారు. వారు 100 మరి ఆయురారోగ్యాలతో మరి జీవించాలని చెప్పేసి మరి నిండు మనసుతో కోరుకుంటూ మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ. నందిపేట మండలంలో ఈ నెల మార్చి 16వ తేదీన జరగబోయే 10వ తరగతి పరీక్షలకు గాను 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇందులో 847 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 8 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 8 మంది చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్లు, మొత్తం పరీక్షల విభాగం నుండి 68 మంది సిబ్బందిని నియమించినట్లు, పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు ఉండరాదని, ఉన్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఫ్రీ బస్సు సౌకర్యాలను కల్పించారని, విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా పరీక్షా కేంద్రాల వద్దకు రావచ్చునని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 847 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుంది. ఇందులో 456 మంది బాయ్స్, 391 మంది గర్ల్స్, టోటల్ 847 మెంబర్స్ ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. ఈ 847 మంది 8 సెంటర్లలో ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. నందిపేటలో జెడ్పీహెచ్ఎస్ నందిపేట తెలుగు మీడియం, జెడ్పీహెచ్ఎస్ నందిపేట ఉర్దూ మీడియం, డొంకేశ్వర్, నూత్పల్లి, కుద్వాన్పూర్, బాద్మున, ఐలాపూర్ మరియు వెల్మల్ సెంటర్లలో 8 సెంటర్లలో పరీక్షలు నిర్వహించబడును. ఇటు 8 సెంటర్లకు గాను 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 8 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 5 సి సెంటర్లను కస్టోడియన్లను ప్లస్ ఇన్విజిలేటర్గా 47 మందిని, టోటల్ 68 మందిని పరీక్షల విభాగం నుంచి నియమించడం జరిగింది. వీరు పరీక్షలన్నింటినీ సక్రమంగా నిర్వహించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు పరీక్షలకు గాను అన్ని సెంటర్స్లో ఫర్నిచర్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ కానీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అట్లనే గవర్నమెంట్ కూడా ఆర్టీసీలో ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్ష రాసే వాళ్ళు ఈ ఆర్టీసీ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోగలరు. హాల్ టికెట్ను చూపించినట్లయితే ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీగా రావడానికి ఆస్కారం ఉంది. ఇట్టి పరీక్షల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. 140 సెంటర్ చుట్టుపక్కల 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సెంటర్ చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్ లేకుండా కూడా ఆ జిరాక్స్ సెంటర్లన్నీ మూసివేసే విధంగా ఎంఆర్ఓ గారి ద్వారా జిరాక్స్ సెంటర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పురాన్పేట్ గ్రామ శివార్లోని దత్తాత్రేయ ఆశ్రమ సమీపంలో వృధాగా పోతున్న మిషన్ భాగీరథ మంచినీళ్లు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భాగీరథ పథకం అబాస్ పాలవుతుంది. ప్రజలకు మంచినీరు అందించాల్సిన పథకం కలుషిత నీరు అందిస్తుంది. భీమ్గల్ మండలంలోని పురాన్పేట్ గ్రామ శివార్లోని దత్తాత్రేయ ఆశ్రమ సమీపంలో బిగించిన మిషన్ భాగీరథ పైప్లైన్కు సంబంధించిన ఎయిర్ వాల్ సక్రమంగా బిగించకపోవడంతో మిషన్ భాగీరథ మంచినీరు వృధాగా పోతుంది. సంబంధిత శాఖ అధికారుల దృష్టికి గ్రామస్తులు మరియు ఆశ్రమ నిర్వాహకులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో పైప్లైన్ నుండి సరఫరా అయ్యే మంచినీరు కలుషితమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మరియు ఆశ్రమ నిర్వాహకులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వగృహంలో ఘనంగా జన్మదిన వేడుకలు. ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీనమైన మామిడిపల్లి పేర్కిడ్ గ్రామ పంచాయతీలు. రికార్డులు స్వాధీనం చేసుకున్న మున్సిపల్ కమిషనర్. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆలయాల్లో పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎన్సీఎన్ వార్తకు స్పందన. ఇసపల్లిలో ఎర్రజొన్న పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రజ్ఞులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.